గురుభ్యో నమః. నా క్రిందటి వీడియోలో 52వ శ్లోకం యొక్క విపుల భావాన్ని కొంచెం వరకు తెలుసుకోగలిగాం. ఆకర్మ అకృష్ట స్మరసర విలాసం కలయత అని చెప్పారు. అంటే చెవుల వరకు లాగబడినటువంటి మన్మధుని బాణము యొక్క సౌందర్యమును లేక విలాసమును పొందినదై ఆ విధంగా ఉన్నట్టుగా ఉన్నది అనే విధంగా తెలియజేశారు. అంతేకాకుండా పురాంభేతు ప్రసమరస విద్రావణ ఫలే అని కూడా చెప్పారు. పురాంభేతు అంటూ పురములను నాశనము చేసినటువంటి శివుడు అన్న విధంగా ఆయన తెలియజేస్తూ ఆ శివుని యొక్క శాంతములో ఉండేటువంటి నిస్పృహను తొలగించడానికి, శృంగార రసమును రేకెత్తించడానికి అటువంటిదే ముఖ్య కారణముగా ముఖ్య ఫలముగా ఉన్నటువంటివి అన్న విధంగా ఇక్కడ ఈ శ్లోకంలో కనిపిస్తూ ఉంటుంది. అమ్మవారి చూపుల గురించి వర్ణిస్తుంది. పురాంభేత్తు అంటూ పురములను నాశనము చేసినటువంటి శివుడు అని తెలిపారు. ఇక్కడ ఆ త్రిపురముల గురించి, త్రిపురాసుల గురించి మనము కాస్త తెలుసుకోవలసిన అవసరం అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ త్రిపురాసురులు అనేవారు తారకాసుని యొక్క ముగ్గురు కొడుకులు. వాళ్ళ పేర్లు కమలాక్షుడు, విద్యున్మాలి, తారకాక్షుడు. ఈ ముగ్గురును కలిపి త్రిపురాసురుడు అంటారు. ముగ్గురు ఉన్నారు కాబట్టి వాళ్ళు శివుణ్ణి గూర్చి తపస్సు చేసి ఆయన దగ్గర వరాలు పొంది 3 నగరములను సృష్టించుకున్నారు. ఆ 3 నగరాలు ఎటువంటివంటి ఇనుముతో చేసిన నగరము, బంగారముతో చేసిన నగరము, వెండితో చేసిన నగరము, 3 నగరాలను నిర్మించుకుని మయుడి ద్వారా నిర్మింపజేసుకుని ఆ మూడింటిని, ఒకటి దీన్ని స్వర్గలోకంలోను, రెండవది ఆకాశంలోను, మూడవ దాన్ని భూమి మీద ఉంచి ఈ 3 నగరములు కలిసి ఉన్నప్పుడు మా ముగ్గురిని ఒకే బాణముతో చంపినప్పుడు అప్పుడు మాత్రమే మాకు మరణము సంభవించాలి అనేటువంటి విధంగా ఆ శివుడి దగ్గర వరాన్ని పొందిన వారు వాళ్ళు. తర్వాత బ్రహ్మను గురించి తపస్సు చేసి అతని ద్వారా ఒక తొట్టె నిండా అమృతాన్ని వాళ్ళు నింపుకోగలిగారు. దాంట్లో నీ యుద్ధాల్లో రాక్షసులు ఎవరైనా చచ్చిపోతే వారిని ఆ తొట్టులో వేయడము, వారి తిరిగి జీవితమవ్వడము అనేటువంటిది జరుగుతూనే ఉంటారు. ఈ విధమైనటువంటి ఉన్నవాళ్ళు ఎంతటి తపస్సు చేసి, శివుణ్ణి తపస్సు చేసి ఆయన్ని మెప్పించి ఆయన దగ్గర వరాలు పొంది, బ్రహ్మ గురించి తపస్సు చేసి ఆయన దగ్గర మెప్పించి ఆయన దగ్గర వరాలు పొందిన వారైనా సరే రాక్షస ప్రవృత్తి కొద్దీ వారు లోక కంటకమైపోయారు. అప్పుడు దేవతలందరూ శివుణ్ణి చేరి శివుడు ఒక ప్రణాళిక రచించి 1000 సంవత్సరములు అతని కోసం వాళ్ళ కోసం నిరీక్షించి దేవతల యొక్క శక్తుల్లోని సగం భాగాన్ని అతని యొక్క త్రిశూలములలోని కల్పించుకొని మందర పర్వతాన్ని ధనస్సుగా చేసుకుని, వాసుకిని అల్లెత్రాడుగా చేసుకుని, బ్రహ్మని రథసారథుడుగాను, భూమిని రథముగాను, విష్ణువుని ఒక ప్రత్యేకమైనటువంటి శ్రీ మహావిష్ణువు అస్త్రముగాను చేసుకుని అతనితో యుద్ధం చేస్తున్నప్పుడు వాళ్ళ ముగ్గురు 1000 సంవత్సరములకు ఒకసారి కలుస్తారు. కాబట్టి వాళ్ళ ముగ్గురు ఒకే విధంగా కలిసి ఉన్న చోట అప్పుడు శివుడు తన త్రిశూలాన్ని ఆ నగరములపైన విసిరి ఆ 3 నగరములను వేరు చేసేసి ప్రత్యేకమైనటువంటి విష్ణు అస్త్రాన్ని ప్రయోగించి ఆ ముగ్గురు రాక్షసులను ఒకేసారి సంహరించడంతో ఆ నగరాలన్నీ కూడా దగ్ధమైపోయి అందులో రాక్షసులందరూ కూడా దగ్ధమైపోయినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. యుద్ధములో గెలిచినప్పటికీ తన గురించి తపస్సు చేసిన వాళ్ళు, తనని మెప్పించిన వారు, అంతేకాకుండా బ్రహ్మ గురించి తపస్సు చేసి బ్రహ్మని మెప్పించిన వాళ్ళు అయినటువంటి ఈ తారకాసురులతో అంతటి ఘోర యుద్ధము చేసి వాళ్ళని సంహరించి
అతను శాంతం పొందినప్పటికీ కూడా కొంచెం నిస్పృహని పొందినట్టుగా ఈ శ్లోకంలో రచించారు. ఈ నిస్పృహని పొందడము అంటే శివుడైతే యుద్ధం చేసి నిస్పృహ పొందేడు కానీ వ్యాసమహాముని భారతాన్ని రచించి అందులో యుద్ధం గురించి, అందులో ఎన్నో అక్షోహిణి శానలు మరణము గురించి చెబుతూ ధర్మశాస్త్రాలు అన్నిటినీ కూడా, ఒక ధర్మ సూత్రాలన్నింటినీ కూడా అందులో చక్కగా వివరించి చెప్పినప్పటికీ ఈ భారతం రాసిన తర్వాత అతనికి కూడా ఇలాగే మనస్తాపం జరిగింది అన్నది మనము గ్రంథాల్లో కనిపిస్తూ ఉంటుంది. అలాగ మనస్తాపం చెందినప్పుడు నారద మహాముని వచ్చి అతనికి ఎందుకు అతనికి మనస్తాపం జరిగింది అన్న విషయాన్ని చెబుతూ అంచితమైన ధర్మచయమంతయు చెప్పితి వందులోన నించించుకనైన విష్ణు కథలు ఏపడ చెప్పవు ధర్మముల్ ప్రపంచించిన మెచునే గుణ విశేషములెనినగాక నీకు నీ కొంచెము వచ్చుటల్ల హరిగోరి నిన్ను తింపని నార్య పూజిత. అయ్యా వ్యాసముని, నువ్వు నీ భారతంలోని ధర్మ సూత్రాలని ఎన్నింటినో వివరించి చెప్పేవు కానీ విష్ణువు గురించి కొన్ని కథలైనా కూడా వివరించి చెప్పలేకపోయావు. అందుకనేసే నీకు ఈ మనస్తాపము కలిగింది అని చెప్పి, వ్యాసుడైతే కవే కాబట్టి నువ్వు భాగవతాన్ని రాయినాయన నీకు మనస్తాపం తగ్గుతుంది అన్న విధంగా సలహా ఇచ్చాడు నారదముని. అలాగే యుద్ధములో జయించినప్పటికీ శివుడికి మనస్తాపము కలిగింది అన్న విధంగా ఈ శ్లోకంలో చెప్పి, శివుని మనస్తాపానికి అమ్మవారి యొక్క క్రీగంటి చూపు మాత్రమే సరైన మందు అనే విధంగా శంకరులు ఈ శ్లోకంలో రచించారు. మన్మధుడు తన 5 బాణాలను ప్రయోగించినప్పుడు, శివుడి మీద ప్రయోగించినప్పుడు ఏం జరిగింది అన్న విషయం మనకి తెలిసిందే. అతను దగ్ధమైపోయాడు కదా. అందుకని మనస్తాపంతోనూ నిస్పృహతోనూ ఉన్న శివుడిని ఉత్తేజపరచడానికి ఈసారి అతను తన బాణాన్ని నమ్ముకోకుండా 6వ బాణముగా, 6వ అస్త్రముగా అమ్మవారి క్రీగంటి చూపుని నమ్మి ఆ క్రీగంటి చూపుని శివుడి మీద ప్రయోగించాడు అన్న విధంగా ఈ శ్లోకంలో కనిపిస్తూ ఉంటుంది. మన ఇళ్లలో కూడా యజమాని కానీ యజమానురాలు కానీ ఎవరికైనా నిస్పృహతోని మనస్తాపంతోని ఉన్నప్పుడు అందరూ చెప్తూనే ఉంటారు, నాయన ఒకసారి మీకు నచ్చిన ప్రదేశానికి వెళ్ళండి, 2-3 రోజులు ఒక తిరిగి రండి, మీ మనస్సు శాంతిస్తుంది. అంటే మనసు శాంతించడానికి వారికి ఇష్టమైన పని చేయాలి అన్న విధంగా ఎప్పుడు కూడా మనకు చెప్తూ ఉండడము అనేటువంటివి జరుగుతూ ఉన్న విషయాలే. అలాగే శివుడి మనస్తాపాన్ని తగ్గించడానికి అమ్మవారి యొక్క క్రీగంటి చూపే సరైన మందు అన్న విధంగా శంకరులు ఈ శ్లోక రచన చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అమ్మవారి యొక్క క్రీగంటి చూపు గురించి అది మన్మధుని యొక్క అస్త్రము వంటిది అని చెప్పారు. ఎందుకంటే ఇక్కడ యుద్ధము గురించి, అంటే పురములను నాశనము చేసిన సంఘటన గురించి చెబుతూ వెంటనే శంకరులు అది బాణము గురించి, అమ్మవారి యొక్క కనురెప్పలు బాణములకు ఇచ్చినటువంటి కంక పత్రములలాగా ఉన్నాయి అని తెలియజేశారు ఈ శ్లోకం. ఈ విధంగా గురువు గారు అమ్మవారి యొక్క చూపులను మన్మధుని బాణముగా వర్ణించిన మూక కవి గారు కూడా తన మూక పంచశతిలో అమ్మవారి యొక్క చూపుల గురించి మరొక శ్లోకం చేస్తూ, అంతేన మన్మదమదేన విమోహ్యమాన స్వాంతేన చోత తరుమూల గతస్య పుంసః కాంతేన కించిదవలోకయలోచనస్య ప్రాంతేన మాం జననీ కాంచీపుర విభూషే.
అమ్మా, నీ యొక్క క్రీగంటి చూపులో మన్మధుని యొక్క బలము ఉన్నది. ఆ బలముతో అతను ఏకాంబరేశ్వరుని మనస్సును మోహపరుచుచున్నాడు. నీ కరుణాపూరితమైన క్రీగంటి చూపును నా మీద కూడా ఉంచుము అన్న విధంగా మూక కవి గారు మూక పంచశతిలో ఈ శ్లోకాన్ని రచించారు. ఈ శ్లోకానికి యంత్రముగా ఒక సమచతురస్రాన్ని నిర్మించుకొని అందులో రం అనేటువంటి బీజాక్షరాన్ని లిఖించుకొని బంగారము రాగి రేకులపై లిఖింపజేసుకొని ఆ యంత్రాన్ని 45 రోజులు పూజ చేసి ప్రతిదినము ఈ శ్లోకమును 1000 పర్యాయములు పారాయణ చేస్తూ పాల పాయసమును నువ్వులతో వండిన అన్నమును నైవేద్యముగా సమర్పించుకుని 45 రోజులు తర్వాత యంత్రమును తన శరీరమునకు ధరించిన వారికి కన్నుకు చెవికి సంబంధించిన రోగముల నుండి విముక్తి కలుగుతుంది అన్న విధంగా గ్రంథాల్లో కనిపిస్తూ ఉంటుంది. మరొక విధంగా విభూతితో యంత్రాన్ని నిర్మించుకొని ముందు చెప్పిన విధంగానే 45 రోజులు పూజ చేసి ప్రతిదినము ఈ విభూతిని నుదుటిని ధరించిన వారికి కూడా ఇలాగే కన్నుకు సంబంధించిన చెవికి సంబంధించిన రోగములను నివృత్తి కలుగుతుంది అన్న విధంగా గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. 52వ శ్లోకం యొక్క విపుల భావం తెలియజేయడము పూర్తి అయినది. శ్రీమాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.